ఒకసారి 7,000 పద్మావతమ్మ, 8,000 ఉమాదేవి, 8,000 ఉమాదేవి, 8,000 ఉమాదేవి. మాట్లాడుతున్నాను. జై దుర్గా మాతాకి జై. కమిటీ మెంబర్స్కి నమస్కారము, ఇక్కడున్న భక్తులకు నమస్కారము. ఈ నవరాత్రుల్లో సందర్భంగా ఈరోజు యాలంపాటలో 8,000కు చీర గెలుచుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. జై దుర్గా మాతాకి జై. అందరూ ఆనందంతో చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కుప్పాల గణేష్ కుమార్. మేము రాఘవేంద్ర నగర్ వాసులం. ఈసారి మొదటిసారిగా 2025లో మా వీధిలో దుర్గామాత దసరా సందర్భంగా దేవి నవరాత్రులు చేయడం జరిగింది. ఈ విధంగా మేము ఇక్కడ 11 రోజులు అన్ని అమ్మవారికి అన్ని పూజలు అన్నీ చేశాము. ఇదే కాకుండా మేము ఒకరోజు చాలా విజయవంతంగా అన్నీ జరిగాయి. ఇదే విధంగా మేము చండీ హోమం జరగడం జరిగింది. మనకు అన్నదానం పెట్టాము. అన్నదానం కూడా దగ్గర 800 మంది దాకా వచ్చారు. అందరూ వచ్చి అన్నం భోంచేసి వెళ్ళారు. ఇదే విధంగా మేము ప్రతిసారి అదే కాకుండా మా ఏరియాలో సహకరించిన ఆంటీ వాళ్ళందరికీ, అంకుల్ వాళ్ళు కానీ, చిన్న పిల్లల కాడి నుంచి అందరూ ప్రతి ఒక్కరూ మాకు పేరు పేరున సహాయం చేశారు, సపోర్ట్ చేశారు. అందరిది ఇది ఒక్కరితో కాకుండా అందరూ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ ఎలా అన్నీ ఎలా మంచిగా చేయాలని చెప్పి చూసి అంత మెరుగైన విధంగా చేశారు. ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం అందరి సహకారాలతో ఇలా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు గణేష్. మాకు రాఘవేంద్ర నగర్లో ఈ 2025లో ఫస్ట్ టైం పెట్టినాము మేము దుర్గా పూజలు. ఉదయం రోజొక అలంకారము చాలా బాగా జరిగినవి. ఉదయం అభిషేకాలు, రోజు ఒకరు పూజలకు ఇచ్చుకొని చాలా రంగరంగ వైభవంగా జరిగినవి. సాయంత్రం కుంకుమార్చనలు, భజనలు చాలా బాగా జరిగినవి. మళ్ళీ మేము అనుకోకుండా చండీ హోమం పెట్టుకున్నాము. అది కూడా చాలా ఆనందంగా ఆ అమ్మ చాలా వైభవంగా జరిపించుకోయింది. ప్రతి రోజొక అలంకారములో అమ్మవారు, రోజొక చీర అలంకారంలో చాలా బాగా జరిగింది. ఈ రాఘవేంద్ర నగర్లో మేము మహిళా మండలిలో మా గురూజీ మాకు ఈసారి ఫస్ట్ టైంగా మాకు అన్నీ నేర్పించడము, మేము ఇంత మంచిగా అన్నీ నేర్చుకోవడము చాలా ఆనందంగా కలుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున అందరికి పెద్దలందరికీ నమస్కారములు. మలతండి, నేను ఇక్కడ కర్నూలులోనే ఉంటున్నాను. ఇక్కడ రాఘవేంద్ర నగర్లో అమ్మవారిని కూర్చోబెడుతున్నారు. చాలా బాగా జరుగుతుందని మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడండి, ఓంకారప్ప మా తమ్ముడు. అతని సహకారంతో ఇక్కడ అందరికీ, లేడీస్కి అందరికీ, ఆడవాళ్ళందరికీ మేము కోలాటాలు నేర్పించడం జరుగుతుంది. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించినారు. ఈ కోలాటలు, భజన, తాళంతో భజన వెరైటీగా, కొత్త వెరైటీగా నేర్పిస్తూ ఉన్నాము. ఇక్కడ అందరు కోలాటల్లో కూడా చాలా బాగా నేర్చుకున్నారు. ఒక 1 వీక్లోనే
వాళ్ళకి సాధ్యమైనంత బాగా నేర్పించినాము. వాళ్ళు కూడా చాలా బాగా సహకరించినారు. ఇంతకీ ఇట్లాంటి బ్యాచ్ నేను ఎప్పుడూ చూడలేదు. చాలామందికి నేర్పించినది కానీ ఇలా త్వరగా నేర్చుకున్న బ్యాచ్ నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. అదే పనిగా నాకు ఇట్లాంటి అవకాశం ఈ రాఘవేంద్ర నగర్లో నాకు కోలాటలు నేర్పించాలి అనే అవకాశాన్ని కల్పించిన ఓంకారప్ప గారికి, ఈ రాఘవేంద్ర నగర్ ప్రజలకి నా ధన్యవాదాలండి, నా నమస్కారాలు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా నేనే గురువును వచ్చి వీళ్ళ కోలాటాలు చూడాలి, నేర్పియాలని నాకు కుతూహలంగా ఉంది. ఇక్కడ అందరూ ఐకమత్య భావంతో నన్ను కూడా చాలా బాగా గౌరవించినారు. ప్రతి ఒక్కరు గురువుగారు నాకు గౌరవం కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్రజలు కూడా చాలా సహకరించినారండి నాకు. అసలు అదే పనిగా నన్ను చాలా జాగ్రత్తగా వదిలిపెట్టడం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలు అందరు జనాలు కూడా చాలా బాగా ఇది చేసుకున్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని 11 రోజులు చాలా బాగా పూజించినారు. ముఖ్యంగా ఒకరిలో ఒకరికి ఐకమత్యం, ఈర్ష్యా ద్వేషాలు లేకుండా అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ నేనా నువ్వా అనుకోకుండా ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ జరుపుకున్నారండి. ఇక్కడ అందరూ ఐకమత్యం చూసి నాకైతే చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఎటువంటి కల్మషం లేకుండా అమ్మవారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని నేను కోరుకుంటున్నానండి. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం అండి. భక్తులకు మరియు వేరే అక్కడ ఉన్న అందరి భక్తుల తరపు నుంచి కోరుకున్నది ఏమంటే, ఈ నవరాత్రులలో 11 రోజులు మేము భక్తితో ప్రతి ఒక్కరూ సహకారం, రాఘవేంద్ర నగర్ అయితే ఏమి, పక్క నుంచి వచ్చిన వాళ్ళు అయితేనేమి, ఎవరైతేనేమి ఎవరైతే కానీ అందరూ వచ్చేసి భక్తి శ్రద్ధలతో 11 రోజులు పూజలు చేసి ఇక్కడ మేము పెట్టినందుకు మాకు, అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగనే ప్రతి ఒక్కరూ సహకరించారు. పేరు పేరున ఒక్కరు అని చెప్పడానికి ఉండదు. ఇక్కడ అని కాదు, అన్ని ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ సంతోషంగా ప్రతిరోజు సాయంకాలం జరిగే కార్యక్రమాలు అయితేనేమి, ఉదయం జరిగే పూజలు అయితేనేమి, అయ్యవారు కానీ అన్ని హోమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిగినాయి. అదే కాకుండా ఒకరోజు అన్నదానం జరిగింది. ఇంకా అమ్మ తల్లి దీవెన ఉంటే ఇలాగనే ప్రతి సంవత్సరం చేసుకుంటూ అన్నదానానికి ప్రతి సంవత్సరము అన్నదానం చేసేదానికి మేము ముందుంటాము. అలాగనే మా కాలనీ వాసులు, రాఘవేంద్ర నగర్కి సంబంధించిన కాలనీ వాసులు అందరూ కూడా సిద్ధంగా ఉంటారని మాతో చెప్పారు. మేము అదే మాట మీకు చెప్తున్నాము. సో ఇది ఒకరి మాట కాదు, ఇక్కడ ఉన్న రాఘవేంద్ర నగర్లో ఉన్నటువంటి ప్రజలందరి బాధ్యత. ఈ అమ్మవారిని ప్రతి సంవత్సరము, అమ్మవారినే కాదు ఏదైనా సరే ఏ కార్యక్రమం జరిగినా కానీ అందరూ ఒక్కటే మాట మీద నిలబడి చేసుకుంటున్నాము. ఇది అలాగే కంటిన్యూషన్ కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నాకు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ సారి అయితే పెట్టాము, విజయవంతంగా జరుపుకున్నాము. అలాగనే ప్రతి సంవత్సరము కూడా జరుపుకోవాలని, ఆ తల్లి దీవెనిస్తే ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము.